సాయి భక్తులందరికీ నమస్కారం. మన ఛానల్కు వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే కథ కేవలం ఒక కథ కాదు, వేలాది మంది సాయి భక్తులు తమ జీవితంలో అనుభవించిన ఒక గొప్ప సత్యం. సాయిబాబా పిలిస్తేనే షిరిడీకి వెళ్ళగలరు అని పెద్దలు ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతో డబ్బు ఉన్నవారు కూడా ఎన్నోసార్లు ప్రయత్నించి షిరిడీకి వెళ్ళలేకపోతారు. అదే కొందరిని బాబా ఒక్క క్షణంలో పిలిచి తన సన్నిధికి చేర్చుకుంటారు. అసలు ఆ పిలుపు ఎలా వస్తుంది? బాబా తన భక్తులకు ఎలాంటి సంకేతాలు ఇస్తారు? ఒక సాధారణ వ్యక్తి జీవితంలో జరిగిన అద్భుతమైన సంఘటన ద్వారా ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పబోయే సందేశం మీ జీవితాన్ని చూసే విధానాన్ని కూడా మార్చవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు అయితే చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మాటను చాలామంది విన్నారు, సాయిబాబా పిలిస్తేనే షిరిడీకి వెళ్ళగలరు. కానీ అది నిజంగా ఎలా జరుగుతుంది? ఒక సాధారణ మనిషి జీవితంలో జరిగిన సంఘటన ఈ మాటకు సాక్ష్యంగా నిలిచింది. ఈ కథ చివరి వరకు చూస్తే సాయిబాబా తన భక్తులను ఎలా నడిపిస్తారో మీరు అర్థం చేసుకుంటారు. అయితే ఆలస్యం చేయకుండా కథను ప్రారంభిద్దాం. కష్టాల్లో ఉన్న భక్తుడు తెలంగాణలోని ఒక చిన్న గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి ఉండేవాడు. చాలా కష్టపడి పనిచేసినా ఎప్పుడూ డబ్బు చేతిలో నిలవదు. అప్పులు, అనారోగ్యం, ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేకపోవడం, అతని జీవితం పూర్తిగా చీకటిలోకి వెళ్ళిపోయింది. ఒకరోజు అతని స్నేహితుడు చెప్పాడు, సాయిబాబాను ఒక్కసారి నమ్మి ప్రార్థించు. అతను నవ్వేసి, నాకు దేవుళ్ళ పైన నమ్మకం లేదు అన్నాడు. కానీ అదే రాత్రి ఒక విచిత్రమైన కల వచ్చింది. తెల్లని కఫ్నీ ధరించిన ఒక మహాత్ముడు చిరునవ్వుతో, భయపడకు, నేను నీతో ఉన్నాను అని చెప్పారు. ఉదయం లేచాక ఆ రూపం ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నించాడు. ఇంటర్నెట్లో చూసినప్పుడు ఆయన షిరిడీ సాయిబాబా అని తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి అతని జీవితంలో మార్పు మొదలైంది. ప్రతిరోజు బాబా ఫోటో ముందు దీపం వెలిగించి ప్రార్థించడం ప్రారంభించాడు. కొన్ని రోజుల్లోనే ఒక పాత అప్పు తిరిగి వచ్చింది. ఎంతో కాలంగా ఆగిపోయిన ఉద్యోగ అవకాశం కూడా లభించింది. కానీ అతని మనసులో ఒక కోరిక మాత్రం అలాగే ఉంది, ఒక్కసారి అయినా షిరిడీకి వెళ్ళాలి. డబ్బు దాచుకున్న ప్రతిసారి ఏదో ఒక అవసరం వచ్చి ఆ డబ్బు ఖర్చయిపోయేది. అతను నిరాశపడ్డాడు. బాబా, మీరు పిలవకపోతే నేను ఎలా వస్తాను అని కన్నీళ్లతో ప్రార్థించాడు. ఒక గురువారం అతని పాత స్నేహితుడు ఫోన్ చేశాడు. మేము షిరిడీకి వెళ్తున్నాం, ఒక వ్యక్తి రాలేకపోయాడు, ఆ టికెట్ ఖాళీగా ఉంది, నువ్వు వస్తావా అని. అతనికి నమ్మశక్యం కాలేదు. చేతిలో డబ్బు కూడా ఎక్కువ లేదు. అయినా అవసరమైనంత మొత్తం ఎవరో అనుకోకుండా ఇచ్చారు. అన్నీ ఒక్కసారిగా సర్దుకుపోయాయి. అప్పుడు అతనికి అర్థమైంది, బాబా పిలిస్తేనే షిరిడీకి వెళ్ళగలరు అనే మాట ఎందుకు చెప్తారు. షిరిడీ చేరుకున్న తర్వాత సమాధి మందిరంలో బాబాను చూసిన క్షణం అతని కళ్ళలో నీళ్లు ఆగలేదు. మనసులోని బాధలన్నీ ఒక్కసారిగా కరిగిపోయినట్లు అనిపించింది. ద్వారకామాయిలో కూర్చొని నిశ్శబ్దంగా బాబాను తలుచుకున్నాడు. అక్కడ అతనికి ఒక విషయం అర్థమైంది. బాబా అద్భుతాలు చూపించడం మాత్రమే కాదు, మనలో ధైర్యం, విశ్వాసం, ప్రేమను నింపుతారు. ముగింపు సందేశం: స్నేహితులారా, మన జీవితంలో సమస్యలు రావడం సహజం, కానీ విశ్వాసం కోల్పోవద్దు. సాయిబాబా సమయం వచ్చినప్పుడు మనకు సరైన దారి చూపిస్తారు. మన పని నిజాయితీగా జీవించడం, ఇతరులకు సహాయం చేయడం, బాబా పైన నమ్మకం ఉంచడం, అప్పుడు ఆయన కృప తప్పకుండా లభిస్తుంది. ఈ కథ మీ హృదయాన్ని తాకితే వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను పంచుకోండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.